ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను నేను? ఉమ్, అసలు నేను ఎలా అయ్యాను? అసలు నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ కూడా లేదు, భర్త లేరు, అసలు నా పెళ్ళే కాలేదు, బాయ్ ఉమ్, ఫ్రెండ్ లేడు, ఉమ్, ఎవరు లేరు. ఉమ్, ఇల్లు తప్ప నేను బయటికి ఎక్కడ వెళ్ళేదే లేదు. నేను ఇట్లా స్పృహ పడిపోయినప్పుడు ఏమైనా చేసావా నన్ను అని చెప్పి నేను అడిగాను. ఉమ్, నేను ఎందుకు చేస్తాను? ఉమ్, ఆ, నేను మంచిగానే ఇచ్చానుగా స్వీటు, నేనేం చేస్తాను, నాకేం అవసరం, నువ్వు నా బిడ్డ లాంటి దానివి, ఆ, ఏం మాట్లాడుతున్నావు అనేసి అన్నాడు. నువ్వు నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. ఉమ్, ఆ, నా కన్ఫామ్గా నువ్వే అని తెలుస్తుంది. మా ఇంటికి ఎవరు రారు, నా ఫ్రెండ్స్ కూడా రారు, నువ్వు ఒక్కడివే తప్ప ఇంకెవ్వరు రారు. ఉమ్, ఉమ్, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నేను కంప్లైంట్ ఇస్తాను, నీ ఇష్టం మరి. ఉమ్. 10,000 జమ ఎందుకు అయ్యాయి సార్? అంటే మీరు అర్థం కాలేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు సార్? 10,000 నా అకౌంట్ జమ కావడం ఏంది? ఎవరైనా వేసారా ఏంది సార్? వస్తే నాకు మెసేజ్ వస్తుంది కదా సార్. అవునవును సార్, ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చినాయి ఫండ్స్. ఇవి రీసెంట్గా అందరికి వెళ్తున్నాయి. 50-60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ వెళ్తున్నాయి ఇవి డబ్బులు. సో అట్లా 10,000 అనేటివి జమ అయినాయి మీ అకౌంట్లో. 10,000 అనేటివి ఇప్పటిదాకానే జస్ట్ ఒక 1 అవర్లోనే వచ్చేసాయి మీకు. ఆ డబ్బులు మీకు కావాలి అంటే కనుక మీరు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రావాల్సి వస్తుంది సార్. మీరు ఒక నిమిషం సార్, నేను చెక్ చేస్తాను నా దాంట్లో మీ మెసేజ్. మీ దాంట్లో కనిపించదు సార్, మీ దాంట్లో కనిపించదు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ సిస్టర్ వచ్చింది. నేను చెప్తున్నా కదా, నిన్న నైట్ నాకు ఈమె వాయిస్ మెసేజ్ చేసింది. నాకు ఆ మెసేజ్ వినేసరికి షాక్ అయిపోయినా. అరే, ఎవరో తెలియకుండా, అసలు ఈమె సెన్సెస్లో లేకుండా, అసలు ఈమెకు కూడా తెలియకుండా అసలు ఈమె ఎట్లా ప్రెగ్నెంట్ అయిపోతుంది? అసలు అసలు అంత మత్తులో ఉండి మరీ అంత తెలియకుండా ఉంటారా మనుషులు? మరీ అంత మీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతలేదు. మనం ఆమె మాటల్లోనే తెలుసుకుందాము అసలు ఏమైంది, ఏం కథ అనేది. సో అక్క, మీ పేరు అక్క? రాణి. రాణి. ఎక్కడి నుంచి వచ్చారు? పంజాగుట్ట. పంచగూట. ఎంత ఉంటుంది మీ ఏజ్? ఎంత ఉంటుంది? 28. 28 ఉంటుంది. అక్క, అసలు ఏమైంది, అసలు మీ ప్రాబ్లం ఏంది, అసలు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? సో గైస్, యాక్చువల్గా ఏంటంటే నేను నిన్న నైట్ మెసేజ్ పెట్టింది. సో నేను ఇక్కడికి వచ్చేసి అని చెప్పేసి అన్న. సో తను పొద్దుగాలనే వచ్చేసింది. తను వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది ఆఫీస్ దగ్గర. సో అంతలా ఆమెకి ఏం ప్రాబ్లం అయ్యింది అనేది ఒకసారి మనం ఆ మాటలో తెలుసుకుందాం. మనం చెప్పండి అక్క, అసలు ఏమైంది? ఏం చెప్పాలి, పరిస్థితి ఘోరంగా అయిపోయింది. అంటే ఏమైంది అక్క అసలు? అంటే క్లియర్గా చెప్పండి, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. ఏది ఉన్నా క్లియర్గా చెప్పండి. మీకు న్యాయం జరగాలి అంటే క్లియర్గా చెప్పాలి. ఏం లేదు తమ్ముడు, ఒకరోజు నేను ఇది చెప్పండి, ఇంటి దగ్గర ఉన్నాను, ఇంటి దగ్గర ఒకదాన్నే ఉన్నాను. మా అమ్మ ఊరు వెళ్ళింది. ఊరు వెళ్ళిన సమయంలో మా ఇంటి కింద ఒక ముసలాయన కిరాయికుంటాడు. ఆయన ఎక్కువ మటుకు వస్తూ పోతూ ఉంటాడు. ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చాడు. అమ్మ ఈ స్వీట్ తిను అంటే స్వీట్ తీసుకొని తిన్నాను. తిన్న కొద్దిసేపటికి ఇట్లా ఇట్లా మైకంలాగా అనిపించింది. మళ్ళా తర్వాత ఏమైందేమో ఉన్నట్టుండి పడిపోయింది. ఆ పడిపోయింది కూడా తెలియదు నాకు, ఉన్నట్టుండి పడిపోయాను. ఇంకా తర్వాత ఏమైందో ఏమో, మళ్ళీ కాసేపటికి స్పృహ వచ్చేసరికి వెళ్ళి తాతని అడిగితే ఏమైంది, కొంచెం డల్గా ఉన్నాను, కొంచెం డల్గా మైకంగా ఇట్లా మెల్లిమెల్లిగా కిందికి వెళ్ళాను. తాతని అడిగాను, తాత నాకేమైంది, ఇట్లా స్వీట్ తినగానే ఇట్లా మైకంగా అనిపించింది, నాకేమైంది, ఏమైనా అయిందా అనేసి అడిగితే ఏం లేదు, స్వీట్ తిన్నందుకు ఏం కాదు, మామూలుగా పడిపోయావు అనేసి అట్లా చెప్పినాడు. నాకేమో ఎప్పుడు లేని ఇట్లా పడిపోను కదా, అట్లా నాకు డౌట్ వచ్చింది. మా ఇంటికి సామాన్యంగా ఎవరు రారు, ముసలాయననే వస్తాడు అని నాకు డౌట్గానే ఉంది. అందుకే ఆ ముసలాడి మీదనే అనుమానం ఉంది. ఎందుకైనా మంచిదని హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాను. వాళ్ళు అన్నారు
ఉన్నటువంటి అసలు ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఆగిపోయి డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ఇంకా డాక్టర్ ఇట్లా ప్రెగ్నెన్సీ డేట్ ప్రెగ్నెంట్ అయినాను, ఉన్నట్టుండి 1 month 2 monthకే డేట్ ఆగిపోయింది, ప్రెగ్నెన్సీ వస్తుంది, మేము కొంచెం చెక్ చేయరా మళ్ళా. సరే అని వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసినాక అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అని. ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను నేను? అసలు నేను ఎలా అయ్యాను? అసలు నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ కూడా లేదు, భర్త లేరు, అసలు నా పెళ్ళే కాలేదు, బాయ్ ఫ్రెండ్ లేడు, ఎవరు లేరు, ఇల్లు తప్ప నేను బయటికి ఎక్కడ వెళ్ళేది లేదు. ఒకప్పుడు నేను బట్టల షాప్లో పనిచేశాను, కానీ మానేశాను. తర్వాత ఇంటి పట్టున ఉంటున్నా. ఇంకా తర్వాత ఇక ప్రెగ్నెన్సీ ఎలా అయ్యానో ఆలోచిస్తే నాకు ముసలాయన మీద డౌట్. ఆయననే ఏదో చేసి ఉంటాడు ముసలాయననే. అంటే ముసలాయన బిహేవియర్ ఎట్లుండేది? తన బిహేవియర్ వేరే ఉంది, ఇట్లా కింద మీద చూడడము, లోపలికి అడుగు పెట్టంగానే కింద మీద చూడడము, విచిత్రంగా చూస్తుండే. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఈ ముసలాయననే ఏదో చేసి ఉంటాడు, నాకు కన్ఫామ్గా ఈ ముసలాయన ఏదో చేసి ఉంటాడు, ఆయన వల్లనే నేను ప్రెగ్నెంట్ అయినా నాకు ఒక డౌట్ వచ్చేసింది. పోయి నేను అడిగినా గట్టిగా, దాదా ఇట్లా నువ్వేమన్నా నాకు స్వీట్లో ఏమన్నా కలిపి ఇచ్చావా, నాకు నేను ఇట్లా స్పృహ పడిపోయినప్పుడు ఏమన్నా చేసావా నన్ను అని చెప్పి నేను అడిగాను. నేను ఎందుకు చేస్తాను, నేను మంచిగానే ఇచ్చానుగా స్వీటు, నేనేం చేస్తాను, నాకేం అవసరం, నువ్వు నా బిడ్డ లాంటి దానివి, ఏం మాట్లాడుతున్నావు అనేసి అన్నాడు. నువ్వు నిజం చెప్పు, అబద్ధం చెప్పకు, నా కన్ఫామ్గా నువ్వే అని తెలుస్తుంది, మా ఇంటికి ఎవరు రారు, నా ఫ్రెండ్స్ కూడా రారు, నువ్వు ఒక్కడివే తప్ప ఇంకెవ్వరు రారు, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నేను కంప్లైంట్ ఇస్తాను, నీ ఇష్టం అని చెప్తే ఆయన కూడా భయపడతలేడు. నేను ఏం చేయలేదంటే చేయలేదని అట్లా అబద్ధం ఆడుతున్నాడు. ఈ విషయం మా అమ్మ వచ్చినాక చెప్దాం అనుకుంటే మా అమ్మకి మళ్ళా బాధపడుతుంది, టెన్షన్ తీసుకుంటుందని నేను చెప్పలేదు. అట్లా అని ఇంకా ఏమంటారు, ముసలాయన చేసిండని నీకు అనుమానం అనిపిస్తుంది? నాకు తెలిసి వాడికి ముసలాయన ఏదో చేసి ఉంటాడు. నాకు ఇప్పుడు మీకు ఎన్ని 2 months ఇప్పుడు? 2 months. కాదక్క, ఆ స్వీట్ బాక్స్ తీసుకొచ్చినప్పుడు అసలు ఏం సందర్భంలో తీసుకొచ్చిండు ఆయన స్వీట్ బాక్స్? అంటే ఏమన్నా ఎందుకు అంటే ఆ కారణం కూడా నేను అడగలేదు, అంటే ఇచ్చాడు తీసుకున్నాను, మామూలుగా తెచ్చాడేమో అని నేను మామూలుగా తీసుకున్నాను. తీసుకొని తినమ్మా అంటే తినేసాను. తిన్న తర్వాత 10 నిమిషాలకి పడిపోయాను, స్పృహ కోల్పోయి ఇట్లా పడిపోయాను. నా అసలు ఏంటంటే నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయిన టైంలో ఆయన ఏదో చేసిండు నిన్ను అని చెప్పేసి అంతేనా? అంతే. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అక్క? నువ్వు ఏం కావాలి ఇప్పుడు? నాకు న్యాయం కావాలి. ఆ ముసలాయన నాకు కన్ఫామ్గా నాకు ప్రెగ్నెన్సీ చేశాడు, ఒక ప్రూఫ్ అనేది లేదు. మరి ముసలాయన అనేది ఉండే కదా, సరే నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పేసి నువ్వు అంటలేవు కదా, సరే నేను నీ మీద అనుమానం ఉంది, DNA టెస్టా అదేమో టెస్ట్ ఏం టెస్ట్ అదేమో టెస్ట్ చేయించుకుందాము దా అని చెప్పేసి అడిగాను. ఆ ముసలాయనేమో DNA టెస్ట్ చేయించుకుందాము రమ్మంటే నేను రానని చెప్తున్నాడు. అడిగిర్రా మీరు? నేను అడిగినాను, DNA టెస్ట్ చేస్తే ఇప్పుడు నీ బ్లడ్ నా బ్లడ్ ఒకటే అవుతుంది కదా, తెలిసిపోతుంది కదా అంటే నేను ఎందుకు వస్తాను, నేనేం చేయలేదు, నేను ఎందుకు వస్తాను అనేసి అన్నాడు. ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు అక్క? మీకు ఇప్పుడు కాలేదు, పెళ్లి కాలేదు. ఇప్పుడు మీ అమ్మకు కూడా తెలియదు? మా అమ్మకు కూడా తెలియదు. ముసలాయన ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది. ముసలాయనకు ఫోన్ చేద్దాం. ఓకే, నువ్వు ఏమంటున్నావు, ఆయన చేసిండని నువ్వు అంటున్నావు, ఆయన వేయలేడని ఆయన అంటున్నావు, కానీ నువ్వు అయితే 2 months ప్రెగ్నెన్సీ ఉన్నావు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది తెలియదు, ఆయన చేసిండా చేయలేడో కూడా తెలియదు. నువ్వు లేకపోతే నీకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకెవరితో ఫిజికల్ అఫైర్ ఉందా అనేది అది కూడా నాకు తెలియదు. తెలియదు, మనం ఏం జడ్జ్ చేయలేము, ఎవరిని ఒక మాట అనలేము మనం, ఓకేనా? సో నువ్వు ఒకసారి ముసలైన నంబర్ నాకు నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి ఆయన ఇక్కడ రప్పిద్దాం, ఫస్ట్ ఇక్కడ రప్పిద్దాం. ఇప్పుడు ఫోన్లోనే డైరెక్ట్ మనం మాట్లాడినాము ఇట్లా చేసినాము అని అంటే ఆయన అలర్ట్ అయిపోయి నేను చేయలేదు మీరు ఎవరు అది ఇది అని అంటాడు. అదే మనం ఇక్కడ తెప్పించినాం అనుకో, ఒక భయంలో కూర్చోబెట్టినాం అనుకో, అప్పుడు ఆయన నిజాలు కక్కే అవకాశం ఉంటుంది బయటికి. ఇమ్మటో అక్క, నువ్వు ఒకసారి నంబర్ ఇవ్వలేదు నాకు ఫోన్ చేస్తాం. ఆయన నంబర్ ఏంటి?
విన్నావా నువ్వు స్టోరీ? అసలు ఆమె చెప్పేది ఏ మాటకి ఎక్కడైనా ఏ కోణాలన్నా నీకు రియల్గా అనిపిస్తుందా? అరే నాకు ఎందుకో ఈమె మీదే డౌట్ ఉంది. నాకు అస్సలు ఈమె విషయంలో నాకు చాలా డౌట్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి డౌట్ వస్తుంది నాకు. పొద్దున వచ్చి కూర్చున్నది. ప్రెగ్నెన్సీ ఎవరు చేసిరంటే తెలియదు అని అంటుంది. మళ్ళీ ముసలాయన మీద డౌట్, మళ్ళీ ముసలాయన మీద డౌట్ అని చెప్పేసి అంటుంది. అరే మరీ ఇంత టూ మచ్గా ఎవరు ప్రెగ్నెన్సీ చేసిరో తెలియకుండా తెలియకుండా ఏం కాదురా, నాకు ఏదో స్టోరీ కొడుతుంది. ఈ మధ్య స్టోరీ చేసింది, నాకు కూడా ఏదో తేడా కొడుతుంది. నాకు ఆమె అసలు నాకు కరెక్ట్ చెప్తుంది, అబద్ధం చెప్తుందా, నిజం చెప్తుందా అర్థమవుతలే మనకు. నాకైతే అబద్ధం అనిపిస్తుంది. నాకైతే తేడా కొడుతుంది. ఫిర్బీ ఒకసారి మనం ముసలైన కాల్ చేస్తాం. ముసలైన కాల్ చేసి ఎట్లా మాట్లాడదామంటే ఇట్లా చెప్దాం, ఇట్లా మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, ఇట్లా మీ అకౌంట్లో 10,000 జమ అయినాయి, మీరు రండి, వస్తే మీకు పైసలు ఇస్తామన్న సంథింగ్ అంతా ఏదో ఒకటి మాట్లాడదాం. నీటికి రప్పియానికే చూద్దాం. మనం ముసలోడని కన్ఫర్మ్ అయింది అనుకో, మనం యాక్షన్ తీసుకుందాం. ముసలోడని కన్ఫర్మ్ చూద్దాం. ఫస్ట్ మనకు తెలియదు అంతే. ఎందుకంటే నమ్మే విధంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, ఆయనకి ముసలోడు, ఈమెకేమో 28 ఏళ్ళు, నమ్మే విధంగా లేదు. ఏమో చెప్పలేము. ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు అట్లా కూడా తయారవుతారు, చెప్పలేము అది కూడా. సరే అయితే ఫోన్ అయితే చేద్దాం. సో గైస్ ఆయనకైతే కాల్ చేస్తున్నాం ముసలాయనకి. సో అక్క ఆయన పేరేం పేరు? రాజయ్యనా? హలో 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 రాజయ్యనా సార్ మాట్లాడేది? నేను రాజయ్యనండి. మీరెవరండి? సార్ మేము ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాం, ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ పింఛన్ వస్తుందా సార్ మీకు? వృద్ధా పింఛన్ వస్తుంది సార్. అవునా? అయితే మీ అకౌంట్లో ఒక 10,000 జమ అయినాయి, ఇంకా ఎవరు తీసుకోలేదు, మీరు తీసుకోలేదు అని చెప్పేసి మీకు కాల్ చేశాను. 10,000 జమ ఎందుకయ్యాయి సార్? అంటే మీరు అర్థం కాలేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు సార్? 10,000 నా అకౌంట్లో జమ కావడం ఏంది? ఎవరైనా వేసారా ఏంది సార్? వస్తే నాకు మెసేజ్ వస్తుంది కదా సార్. అవునవును సార్, ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చినాయి ఫండ్స్. ఇవి రీసెంట్గా అందరికి వెళ్తున్నాయి, 50-60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ వెళ్తున్నాయి ఇవి డబ్బులు. సో అట్లా 10,000 అనేటివి జమ అయినాయి మీ అకౌంట్లో. 10,000 అనేటివి ఇప్పటిదాకానే జస్ట్ ఒక 1 అవర్లోనే వచ్చేసాయి మీకు. ఆ డబ్బులు మీకు కావాలి అంటే కనుక మీరు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రావాల్సి వస్తుంది సార్. మీరు ఒక నిమిషం సార్, నేను చెక్ చేస్తాను. నా దాంట్లో మీ దాంట్లో కనిపించదు సార్, మీ దాంట్లో కనిపించదు. మీ అకౌంట్లో కానీ మీ ఫోన్పే బ్యాలెన్స్లో కానీ మీరు బ్యాంకుకి వెళ్ళినా కానీ సరే కనిపించవు ఇవి. మీరు ఇక్కడికి వచ్చాక ఏంటంటే మీరు మీ ఆధార్ కార్డు మాకు ఇస్తే కనుక మీ ఆధార్ కార్డ్ని తీసుకొని మేము ఆ ఫండ్స్ అనేటివి రిలీజ్ చేసి మీకు క్యాష్ అనేటివి ఇస్తాం మీకు 10,000. అదేంటి సార్? అది ఏటీఎంకి వెళ్తాను సార్, ఏటీఎంలో తీసుకుంటాను. ఏటీఎంలో కూడా రాదు సార్ అది. ఇంకా మీ ఇష్టం సార్, మీ ఇష్టం. మీరు ఒకవేళ వస్తే మీకు డబ్బులు వస్తాయి, ఇంకా మీరు ఏటీఎంలో తీసుకుంటా అంటే రావు. మీరు ఇక్కడికి వస్తేనే మీకు డబ్బులు అనేటివి వస్తాయండి మీకు. ఇది ఎక్కడ లేదు కదా సార్, ఎక్కడికో మీరు రమ్మంటారు. ఇప్పుడు అకౌంట్లో పడిన తర్వాత మాకు ఏటీఎం ఉంది, లేదంటే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్తాను అంటే సార్ ఇది స్కీమ్, కొత్త స్కీమ్ సార్ ఇది. ఇంకా మీ ఇష్టం సార్, మీకు డబ్బులు కావాలంటే రండి, మేము ఏం చేయలేము. మీరు నమ్ముతలేరు, ఇంకా మీ నమ్మకం మీద వదిలేస్తున్నాం. ఇంకా మీరు ఒకవేళ మీరు తీసుకోకుంటే కనుక ఇవి రిటర్న్ వెళ్ళిపోతాయి, ఇంకా మీ ఇష్టం. కాదు సార్, నేను నోటిఫికేషన్ ఏమీ రాలేదు. మేము డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి కనుక్కొని తీసుకుంటాను సార్. మీకు బ్యాంకుకి వెళ్ళినా రావు సార్, మీకు బ్యాంకుకి వెళ్తే రావు. మా దగ్గర మీరు ఇక్కడికి వస్తే, ఆఫీస్ దగ్గరకు వస్తే మీలాంటి ఏజ్డ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంకా. అవునా? మరి నాకు ఎవరు చెప్పలేదు సార్, అందుకనే నేను అడుగుతున్నాను. అవును, టెన్షన్ ఏం తీసుకోకండి, మీరు నమ్మొచ్చు. మీరు లొకేషన్, మీకు ఇది పెద్ద ఫోనా చిన్న ఫోనా మీది? సార్ ఫోన్ పెద్దదే ఉంది సార్. పెద్దది, టచ్ స్క్రీనేనా? అవును సార్. ఓకే, మీకు లొకేషన్ పెడతాను. ఆ లొకేషన్కి ఎవరికైనా పిల్లలకి చూపించి ఆటో బుక్ చేసుకొని మా ఆఫీస్ దగ్గరకు వస్తే మీకు 10,000 అనేది ఇస్తాము. ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రండి. వచ్చే సార్ రేపు రావచ్చునా సార్ కనుక్కొని? రేపా సార్? రేపు అంటే కష్టం అయిపోతుంది సార్, ఎందుకంటే చాలామంది ఉంటారు ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు నాకేందంటే మీ నంబర్ నాకు మాత్రమే వచ్చింది, అలా అని మళ్ళీ నేనైతే రేపు ఉండను. మళ్ళీ రేపు వేరే వాళ్ళు ఉంటారు. మళ్ళీ వేరే వాళ్ళకంటే మళ్ళీ అది ఒక 3-4 రోజులు అవుతుంది మళ్ళీ.
అదే సార్ నాకు తెలియదు కదా, మెసేజ్ రాలేదు కదా, ఏంటి ఇది స్కీము అని నేను ఆలోచిస్తున్నాను. అవునవును. సరే సార్, వచ్చే పోయేదేం లేదు. మీ ఆఫీస్ ఎక్కడో నాకు లొకేషన్ పెట్టండి సార్, నేను వస్తాను. ఓకే సార్, డన్ సార్. మీకు లొకేషన్ పెడతాను నేను మీకు. మీరు ఎవరైనా అబ్బాయితో కానీ ఎవరైనా చిన్న పిల్లలతో కానీ మీరు ఏమంటారు ర్యాపిడో కానీ ఆటో ఏదైనా బుక్ చేయించుకొని ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చాక మీరు ఈ నెంబర్కి కాల్ చేశారనుకోండి, మా పర్సన్ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. సరే, నేను అక్కడ లొకేషన్లోకి వచ్చి మీ ఈ నెంబర్కి కాల్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇది నిజమే కదా సార్, ఏమి ఇబ్బంది ఏం లేదు కదండి? ఎందుకంటే నాకు మెసేజ్ రాలేదు, ఏం లేదు సార్. అందుకనే నాకు ఏదో కొంచెం ఎక్కడ కూడా వినలేదు, దానికోసమని అడుగుతున్నాను. లేదు లేదు సార్, ఏమి ఇబ్బంది ఏం లేదు సార్. మీరు నిజమే, ఇది మీరు నమ్మొచ్చు. మీరు కావాలంటే ఒకవేళ ఇది నిజం కాకపోతే మీరు మా పేరు మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్లేదు. అది సరే సార్, మీరు లొకేషన్ పెట్టండి, నేను వస్తాను సార్. ఓకే సార్, లొకేషన్ పెడుతున్నాను చూడండి. ఓకే సార్, పెట్టండి. ఓకే, లొకేషన్ పెట్టరా ముసలోనికి. అరే మస్తు హుషారు ఉన్నాడు రా ముసలోడు, చాలా అది ఉన్నాడు. అంటే అంటే ఆయన ఇంటికాడ కూడా అట్నేనా లేదంటే? ఇంటి దగ్గర కూడా చాలా హుషారు ఉంటాడు. చచ్చా, లొకేషన్ పెట్టినావా లొకేషన్? అదే చూస్తుంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు రా, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నిమిషానికి మనుషులని మాయం చేసేలా ఉంటాడు. ఈ లెక్కను చూసుకుంటే ఆయన మాట్లాడుతున్నది చూసుకుంటే నిజమన్నట్టే అనిపిస్తుంది రా. ఆయననే ఏదో తమాషా చేసిండని అనిపిస్తుంది నాకైతే. నన్నే కాదు ఎవరైనా మోసం చేయవచ్చు, అంటే అట్లా తెలివితేటలు ఉన్నాయి, చూస్తేనే అర్థమవుతుంది. సరే రాని, వచ్చినాక మనం మాట్లాడాలి పక్క. ఇప్పుడు ఆయన వస్తాడు, మీరు ఉన్నట్టు ఆయనకు తెలియదు ఇక్కడ. మనం ఏం చేసినాం, మనము ఆయనకి పెంచిన అని చెప్పి 10,000 జమ అయినాయి అని చెప్పేసి ఒక ఆశ పెట్టినాం మనం. దానికి కూడా ఆయన 10 క్వశ్చన్లు అడిగిండు ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఫస్ట్ నేను మా వాడు ఉంటాం. సరే, ఫస్ట్ మేము ఇద్దరం మాట్లాడతాం, తర్వాత నువ్వు ఎంటర్గా. సరే సార్, దాన్ని బట్టి మనము మాట్లాడదాం, ఏంది ఏం కథ, ఆయన ఏం చేసిండు ఏంది అనేది. సరే సరేనా, ఆయన వచ్చేదాకానైతే వెయిట్ చేద్దాం రా. కెమెరా ఫిక్స్ చేసేసిన ఇక్కడ, సీక్రెట్ కెమెరా. ఆయన వస్తాడు ఇప్పుడు, ఓకేనా? ఆయన వచ్చిన వెంటనే నువ్వు ఉండకి ఇక్కడ. సో ఆయనకి మనం లొకేషన్ అయితే పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే అవుతుంది మనం పెట్టేసి. 1 అవర్ దగ్గర 1 అవర్ అవుతుందిగా, చూసుకో టైమింగ్ చూసుకో. 1 అవర్ అవుతుందిగా. సో 1 అవర్ అవుతుంది అక్క. ఆయన వచ్చినాక ఫస్ట్ మేము మాట్లాడతాం, ఓకేనా? దాని తర్వాత నువ్వు ఎంటర్ అవుతావు, సరేనా? సో ఆయన వచ్చిన తర్వాత మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి కన్ఫామ్గా తెలియదు ఎవరు చేసిర్రు ఏంది అనేది. కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా ఆయన మీదనే అనుమానం ఉందంటున్నావు. ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన తెలివితేటలు, ఆయన ఎట్లయితే క్వశ్చన్స్ అడిగాడు చూస్తారా, అంటే కొంచెం హుషారు క్యాండిడేట్ లెక్క అనిపించింది నాకు కూడా. సో ఏమో చెప్పలేము, ఆయననే అనుకుంటా అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. అయితే పక్కా తేడా వాడే అనిపిస్తుందిరా నాకు. ఎందుకో ఎక్కడో డౌట్ కొడుతుంది ఆయననే అని చెప్పేసి. అది ఆయననే అనిపిస్తుంది కాదు, ఆయనేనా? కన్ఫామ్ ఆయననే. వస్తే తెలిసిపోతుంది, వచ్చినాక తెలిసిపోతుంది కరెక్ట్. ఎవరు ఏం చేసిర్రు అనేది మనము చెప్పలేము, తెలియంది అనొద్దు మనం. అది సో చూద్దాం, వెయిట్ చేద్దాం, ఎంతసేపు అవుతుందో ఏమవుతుందో చూద్దాం. రాని ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం, ఎంతసేపు అవుతుందో ఏమో. ఫోన్ చేస్తుంటారు. హలో సార్, చెప్పండి సార్. నేను రాజనాను సార్, మీరు లొకేషన్ పెట్టి రమ్మన్నారు కదా సార్. వచ్చేసారా మీరు? వచ్చాను సార్. ఓకే, ఒక 2 minutes మా పర్సన్ని పంపిస్తున్నాను. ఇక్కడే ఉన్నాను సార్. ఓకే సరే. వచ్చిందంట, పట్టుకో, ఈ ఫోన్ పట్టుకో. నువ్వు వీడు ఉండకు అక్క, నువ్వు బయటకు వెళ్ళిపో. నరి ఈమెని పక్కకి తీసుకెళ్ళు, పైనకి తీసుకొని వెళ్ళరా. లేకపోతే పైన కాదు, పక్క రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఈమెని. సరేనా అక్క, నువ్వు ఆ రూమ్లోనే కూర్చో. నరి ఆయన నేను తీసుకొని రారా. మీరేనా? కూర్చో. ఎట్లా వచ్చారు? ఆటోలో వచ్చారా? బైక్లో బుక్ చేసుకుని వచ్చాను సార్. బైక్ బుక్ అంటే మీరే బుక్ చేసుకున్నారా? లేదు, దగ్గర పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేత బుక్ చేయించుకొని వచ్చాను. అచ్చా. ఏం చేస్తుంటారన్నా మీరు? ఏం చేస్తుంటారు సార్ మీరు? సారీ, నేనేం చేయలేదండి, పిల్లలు వర్క్ చేస్తారు, ఇంటి దగ్గర ఉంటాను. ఓకే. మీ ఆవిడ? మా ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటారు. మీ ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటారు. ఇల్లు సొంత ఇల్లేనా? లేదండి, కిరాయి.
కిరాయి ఇల్లు. ఆ, సొంత ఊళ్ళో ఉన్నది. ఇక్కడ వర్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ రెంట్కి తీసుకుని ఇక్కడ ఉన్నాం. ఓకే 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 ఓకే. అదే సార్ మీరు ఏదో అకౌంట్లో డబ్బులు పడినాయి అన్నారు. అవునవునవును. అంటే నేను ఎక్కడ వినలేదు సార్, అది మెసేజ్ కూడా రాలేదు. సరే ఏమో ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కొన్ని అప్పుడప్పుడు గవర్నమెంట్ లో ఇట్లా స్కీములు ఇట్లా మార్పులు ఇట్లాంటివి అవుతుంటాయి. అందుకనే నేను సడన్ మార్పుల వల్ల ఫోన్లకి మెసేజ్లు కానీ బ్యాంక్ వాళ్ళకి చెప్పడం కానీ జరగదు. ఏదన్నా కానీ సరే డైరెక్ట్ క్రెడిట్ అయిపోతాయి మనీ అనేటివి. ఇంకా వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఆ టైం లోపు విత్డ్రా చేసుకోకపోతే కనుక ఇంకా రివర్సల్ అయిపోతాయి మళ్ళీ. అందుకే సార్ వచ్చాను. ఆధార్ కార్డు తీసుకొచ్చారా? తెచ్చాను. జిరాక్స్ ఆధార్ కార్డు ఉంది, అకౌంట్ నెంబర్ జిరాక్స్ ఉంది. తీసుకొచ్చారా? ఒకసారి ఆధార్ కార్డు చూపించండి. ఆధార్ కార్డు ఎంత ఉంటుంది వయసు మీది? 60 ఉంటుందా? లేదు సార్, 53, 54. 53, 54. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. మా డాక్యుమెంట్లలో కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు డబ్బులు అనేవి తీసి ఇచ్చేస్తాం. ఇస్తామండి, ఒక్క నిమిషం. ఇంత 10,000 పడినాయా సార్? 10,000. ఒకసారి చెక్ చేసుకో, కరెక్ట్ వెరిఫై చేసుకో. ఆధార్ నెంబర్ గిన అన్నీ కరెక్ట్ ఉన్నాయో చూసుకో. ఉన్నాయా? కరెక్ట్ ఉన్నాయా? ఇంకెట్లా సార్ ఇప్పుడు క్యాష్ ఇవ్వమంటారా లేదంటే మీకు ఎట్లా అదే అకౌంట్లో పెట్టమంటారా? లేదు సార్, మీరే కదా సార్ చెప్పారు క్యాష్ వచ్చి క్యాష్ తీసుకోమని చెప్పారు కదా. ఏటీఎంలో రాదన్నారు, బ్యాంకులో ఇయ్యమన్నారు, అవునవును, క్యాష్ డైరెక్ట్గా ఇస్తామన్నారు. అందుకే సార్ వచ్చాను. అడిగే క్యాష్ ఇచ్చే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ప్రశ్నలా? ఏం ప్రశ్న సార్? నా అకౌంట్ నెంబర్ ఉంది, నా పేరుతో పని అంటున్నారు. ప్రశ్నలు ఏముంది అడగండి సార్, ఏమున్నా చెప్తాను. మీరు ఈ మధ్య ఏమన్నా తప్పులు చేశారా? అంటే ఏమన్నా ఫ్రాడ్ కానీ ఎవరన్నా అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా చేసిరా? నాకెందుకు సార్ ఈ వయసులో మిస్బిహేవ్ లేదు. ఏదో పిల్లలు పెడుతున్నారు, తింటాం ఇంటో చూసుకుంటాను. తప్పులు అంటూ మేమేం చేయం సార్, నాకేం అవసరం లేదు. ఏ దొంగతనం చేయాల్సిన పని లేదు, ఏ చెడ్డ పని చేయాల్సిన పని లేదు. నా పిల్లలు నాకు చూసుకుంటారు, నన్ను నా భార్యను బాగా చూసుకుంటాను. అంటే నీ మీద ఒక కేసు ఉందని చెప్పేసి వచ్చింది మాకు మెసేజ్. ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసినావంట కదా? నేనా? అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడం ఏంటండి? మీరు 10,000 ఏదో పన్నాయని పిలిపించి అమ్మాయిని మేము పోలీసులా సార్? పోలీసులా మీరు? ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? పోలీస్ ఏం కాదన్నా మేము. ఇప్పుడు నువ్వు ఎవరికి ఏం చేయలేవు అమ్మాయికి, అంతేనా? నేనెవరికి ఏం చేయలేదండి. ఎవరికి ఏం చేయలేదు? నేను ఎవరికి అటువంటి పని ఏం చేయలేదు. నేను అటువంటి పని ఏం చేయలేదు సార్. సార్ ఇదేంది? ఇది ఏదో మైక్ మాదిరి ఉంది, ఇది తెలుసా నీకు? ఇది ఎన్నో మైక్ కదా సార్? అది అంటే మాకు గవర్నమెంట్ వాళ్ళు పెడతారన్నమాట, మేము మాట్లాడేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే పోలీసులు కాదంటారు, మరి మీరు నన్ను పిలిపించి తప్పు చేసామంటున్నారు. లేదు మేమేమైనా తప్పు చేస్తున్నామేమో అని వాళ్ళు అనుకుంటారు. అందుకని మా దగ్గర ఇవి పెడతారు. ఇప్పుడు మేము మీతో ఏమైనా తప్పుగా మాట్లాడినాము, పైసలు ఇవ్వకుండా అది ఓకే సార్, అవన్నీ మా వాళ్ళకి తెలిసిపోతాయి. అందుకని అది ఓకే సార్. మీరు పోలీసులు కాదన్నారు, మరి వాళ్ళు వినాలంటారు. నన్ను పిలిచి మీరు తప్పులు చేసినారని అడుగుతారు. 10,000 వచ్చాయన్నారు. ముందు ఈ 10,000 గురించి చెప్పండి సార్. తప్పులు మనం ఏం చేయలేదు. ఏం చేయలేదు కదా? చేయలేదు సార్. తీసుకోరా. మీకు తెలుసా ఈ అమ్మాయి ఎవరు? ఎవరండి ఈ అమ్మాయి? తెలుసా? అమ్మాయి మా పై ఇంటి ఉంటుంది. రాని నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? సారు లేదు 10,000 అకౌంట్లో పడినాయి అంటే ఏదో గవర్నమెంట్ ఆఫర్ చేసిందంటే వచ్చాను. మీకు కూడా పడ్డాయా డబ్బులు? డబ్బులు కాదు, ఈ అమ్మాయి మా పైన ఉంటుంది సార్. మేము ఉండే రెండు కింద ఉన్నాము. ఈ అమ్మాయి కూడా పైన ఉంటుంది. మరి ఈ అమ్మాయి పైన ఉంటుంది ఇక్కడ. ఈ అమ్మాయి పైన ఉంటుంది. ఈ అమ్మాయి పైన ఉంటారు వీళ్ళు. ఈ అమ్మాయి పైన ఉంటుందని తెలుసా? తెలుసు సార్, డైలీ చూస్తుంటాను. పైన కదా ఉండేది. ఏమి ఇక్కడ ఉన్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పేమో అడుగుతుంది, చెప్పు. అడగమ్మా.